దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము సింహాసనము. కీర్తన గ్రంథం 89 అధ్యాయము 28, 29 వచనములండి. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. రాజైన సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 సంవత్సరముల వాడు. అతడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. బబులోను రాజు మీద సిద్కియా తిరగబడెను. 2 రాజుల గ్రంథము 24 అధ్యాయము 18, 20 వచనాలండి. ఇతడు యెహోయాకీను యొక్క సోదరుడు. నెబుకద్నెజరే ఇతనిని యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా దృష్టికి చెడు నడత నడిచి దేవుని ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు బబులోను రాజుపైన తిరుగుబాటు చేసి మొండితనము చూపుచు ఇశ్రాయేలు దేవుడని యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరుచుకున్నాడు. ఇతని దినములలో జనులు, యాజకులు, అధిపతులు అన్య విగ్రహములను పూజించుచు ద్రోహిలై యెహోవా మందిరమును అపవిత్రపరిచారండి. దేవుని దూతలను అనగా సేవకులను ఎగతాళి చేయడము, వాక్యమును తృణీకరించడం చేశారు. ఆయన ప్రవక్తలను హింసించిరి. నివసింపశక్యం కాకుండా యెహోవా కోపము ఆయన జనులపైకి వచ్చిందని మనము గమనిస్తే అండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36 అధ్యాయం 11 నుంచి 17 వచనములలో ఆయన వారిని ఖడ్గమునకు బబులోను చెరసాలకు పంపారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36 అధ్యాయము 18 నుంచి 20 వచనములండి. సిద్కియాను కల్దీయుల సైన్యము తరిమి పట్టుకొని బబులోను రాజు యొద్దకు తీసుకుని పోయారు. రాజు అతనికి శిక్ష విధించాడు. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇంతటి సంఖ్యలతో అతని బంధించి బబులోను పట్టణములకు తీసుకుని పోయారండి. రాజుల 2వ గ్రంథము 25 అధ్యాయము 7వ వచనం ప్రకారము, అదేవిధంగా ఇర్మియా గ్రంథము 52 అధ్యాయము 11వ వచనం ప్రకారం అతడు అక్కడనే చనిపోయాడు. కండ్లు ఊడదీయబడిన వాడు కనుక సంఖ్యలు లేకపోయినను పారిపోయి తన్ను తాను రక్షించుకొనలేడు. ఇత్తడి సంఖ్యలైనను ఇతడు తెంచుకొని పోలేడు. కాబట్టి ఇనుప సంఖ్యల బదులు బలహీనమైన సంఖ్యలతో బంధింపబడి చెరసాల్లో వేయబడ్డాడు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలుగు చేయుచున్నాడని దేవుని వాక్యం తెలుపుచుంది కదండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచన ప్రకారము సాతాను కలిగించి ఈ ఆత్మీయ అంధత్వమును గూర్చి అనేకులు గ్రహించడం లేదు. వారి మనోనేత్రములు అంధకారమైపోయి తాము చేయుచున్న పాపములను గూర్చి వాటి ఫలితముగా ఉండబోయే దేవుని తీవ్రత అయిన తీర్పును గ్రహించలేకుండా ఉన్నారు. ఈ ఆత్మీయ నేత్రములను తెరవగల శక్తి ప్రభు మాత్రమే కలిగి ఉన్నారు. ఆయనను వేడుకుంటే ఆయన నీకు ఆత్మీయ నేత్రములను తెరవగలుగుతారు. అప్పుడు నీవు నీ ఆత్మీయ నేత్రాలతో వాక్యమును గ్రహించగలుగుతావు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15 నుంచి 19 వచనములండి. సంసోను గూర్చి మనకు అందరికీ బాగా తెలిసిన విషయమే. మనం చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకున్న విషయమే అండి. అతడు పరాక్రమవంతుడు. దేవుని ఆత్మతో నింపబడి ఫిలిష్తీయులను ఓడించి వారికి బుద్ధి చెప్పాడు. అయితే ఒక దినము సాతాను ఊరిలో పడి పాపములో కూరుకుని పోయాడు. నేనిది వరకు ఉన్నట్లుగానే ఇప్పుడును ఉన్నాననుకొని మోసపోయాడు. దేవుడు అతనిని విడిచిపెట్టాడు. అతడు బంధింపబడ్డాడు. అతని కండ్లు ఊడదీయబడ్డాయి. గుడ్డివాడయ్యాడండి. చచ్చిన గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను సంహరించిన వాడు కండ్లు పెరికివేయబడి బలహీనమైన ఇత్తడి సంఖ్యలతో బంధింపబడి గానుగను లాగివేయాడన్నాడు. మరణ సమయంలో తాను బ్రతికిన దినములలో చంపిన వారి కంటే ఎక్కువ మందిని చంపగలిగినను ఇత్తడి సంఖ్యలతో 2 నేత్రములు పెరికివేయబడిన రీతిగానే మరణించాడు. న్యాయాధిపతుల గ్రంథం 16 అధ్యాయము 20, 22 వచనములండి. అదేవిధంగా 29, 30 వచనములలో రాజైన సిద్కియా యూదా దేశ రాజుగా ఉన్నప్పుడు పరిస్థితి దీనికి భిన్నమైనది ఏమీ కాదండి. అతని హృదయ కాఠిన్యము, తిరుగుబాటు, లెక్కలేని తిరస్కార స్వభావమును బట్టి చెరసాల గ్రుడ్డివాడిగా ఇత్తడి సంఖ్యలతో బంధింపబడి మృతి చెందాడు. యూదా రాజుల చరిత్ర ఇంతటితో ముగిసిందండి. ఇతని తర్వాత దావీదు సింహాసనం మీద ఎవ్వరూ కూర్చుండలేదు.
దేవుని యొక్క వాగ్దాన ప్రకారం. అయితే ఆయన దావీదుతో చేసిన వాగ్దానము ఏమనగా, దేవుడు ఈలాగున దావీదుతో ప్రమాణం చేశారు. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును, శాశ్వత కాలం వరకు అతని సంతానము ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనంను నేను నిలిపేదను. నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసేదని, దావీదుతో నేను అబద్ధమాడను, ఇట్లు సెలవిచ్చి ఉండియు మమ్మును విసర్జించి ఉన్నావు అని ఏతాము తన దైవ ధ్యానములో వాపోవచ్చున్నాడు. కీర్తన గ్రంథం 89 అధ్యాయము 29-38 వచనములండి. దేవుడు తన వాగ్దానమును మరిచెనా, లేక తానే మాఫీ చేసుకున్నాడా? ఇది ఏమీ కాదండి, అట్లా ఉండదు. ఆయన తన వాగ్దానముల విషయంలో పశ్చాత్తాపపడాడు, మర్చిపోడు. ఆయన సత్యవంతుడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. మరి దావీదు సింహాసనం పైన సిద్కియా తర్వాత ఏ రాజు కూర్చున్నాడు? ఈ ప్రశ్నకు జవాబు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. గబ్రియేలు దూత తల్లి అయిన మరియతో, నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు, ఆయన గొప్పవాడే, సర్వోన్నతిని దేవుని కుమారుడు అనబడును. మన ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చును. అబ్రహాం కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఏమనగా, యెరూషలేము దేవాలయంలోనికి ఆయన ప్రవేశించుచుండగా దావీదు కుమారునికి జయం జయం అని జనసమూహము కేకలు వేశారండి. 4వదిగా, యూదుల రాజువు నీవేనా అని పిలాతు ప్రశ్నించగా ఆయన నీవన్నట్టే అన్నాడు, అనగా నేను యూదుల రాజునే అని చెప్పారండి. 5వదిగా, అన్యుడైన పిలాతు శిలువ పైన ఆయన విలాసమును యూదుల రాజు అని వ్రాయించారు. యూదా పెద్దలు అతడు యూదుల రాజుగా తాను చెప్పుకొనుచున్నాడని వ్రాయవలననిది, కానీ పిలాతు తిరస్కరించి నేను వ్రాసినదేమో వ్రాసితనని వారికి జవాబిచ్చారు. యోహాను సువార్త 19 అధ్యాయం 19 వచనం ప్రకారం. 6వదిగా, తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా, తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింప వచ్చితమని చెప్పారండి. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. మత్తయి సువార్త 2 అధ్యాయం 1-2, అదేవిధంగా 10-11 వచనములలో. 7వదిగా, యెరికో పట్టణ మార్గంలో ఉన్న పుట్టి గుడ్డివాడు యేసు దావీదు కుమారుడ నన్ను కరుణించమని కేకలు వేసి ఆయన ద్వారా చూపు పొందాడండి. లూకా సువార్త 18 అధ్యాయము 38-43 వచనములు. ఆయన దావీదు వంశంలో జన్మించిన దేవుని కుమారుడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడిందండి. ఆయన మరణించాడు కానీ తిరిగి జీవించుచున్నాడు. ఆయన రక్తము చేత మనుషులను విమోచించే విమోచకుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, భూపతులకు అధిపతి. ఒక దినము తిరిగి వచ్చి దావీదు సింహాసనంపై కూర్చుండి జనములకు తీర్పు తీర్చగలడు. ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 4 వచనం ప్రకారం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆమేన్.